ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. మీ తోటి మిత్రులకు కూడా షేర్ చేయడం వల్ల నా ద్వారా తయారైనటువంటి యొక్క వీడియోలను మీకు నోటిఫికేషన్గా పొందగలుగుతారు. ఈరోజు చేసే టాపిక్ ఏంటంటే, ప్రస్తుతం మనం నడుస్తున్నటువంటి ఈ యొక్క ఆషాఢ మాసంలో అమ్మవారికి జరుగుతున్నటువంటి యొక్క బోనాల పండుగ గురించి మనం మాట్లాడుకుందాం. తెలంగాణ ప్రజలు తమ సంస్కృతికి చిహ్నంగా భావిస్తూ అత్యంత వైభవంగా జరుపుకునే పెద్ద పండుగ బోనాలు. ఈ బోనాలు శతాబ్ది కాల చరిత్ర ఉంది. తెలంగాణలో ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో జరుపుకునే బోనాలు తెలంగాణ సంస్కృతికే ప్రాణం. పసుపు కుంకుమలతో అందంగా అలంకరించి పైన జ్యోతిని వెలిగించినటువంటి బోనాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. అమ్మవారికి బోనాన్ని వేశాకనే నీళ్ళతో కూడినటువంటి యొక్క శాఖను సమర్పించడం ఆనవాయితీ. పోతురాజు శివశక్తుల వేషాలు, నాట్యాలు అందరినీ ఆకట్టుకుంటూ డప్పుల దరువు సప్పుడకు కాలి గజ్జ కట్టుకున్నటువంటి ఆ యొక్క పోతురాజులే కాదు, సామాన్యులు కూడా చిందులేస్తూ ఉత్సవాలలో ఉత్సాహాన్ని నింపుతారు. అయితే ఈ బోనాల చరిత్ర గురించి ఒక్కసారి మనం తెరిచి చూస్తే, కాకతీయ కాలం నుంచి ఈ బోనాల పండుగ ఉండేదని చరిత్రకారుల అభిప్రాయం. కాకతీయ దేవత ఎదురుగా ఆ రోజుల్లో అప్పుడే శుచిగా వండినటువంటి పాత్రలోంచి అన్నం తీసి అమ్మవారి ముందు గుంభంగా పోసి మాతను ఆరాధించేవారని ప్రతిది. అప్పటి అనేక హంగులను ఆపాదించుకొని పల్లెల్లో విరాజిల్లుతుంది. ఇంకో కథనం మేరకు అమ్మవారు ఆషాఢమాసం పుట్టింటికి వస్తుందని ఆమెకు ఇష్టమైనటువంటి పిండి వంటలు కొత్త కుండలో వండి నైవేద్యం పెట్టడమే ఈ బోనాలని చెబుతారు. భోజనం అనే పదానికి వికృత రూపం బోనం అని తెలుగు నిపుణుల ఉపవాచం. ఇంటికొచ్చిన ఆడబిడ్డకు ఇష్టమైన వినోదాలు చేయడానికి ఆషాఢం అంటే ఏమిటి అనడానికి కావాలనే ఈ యొక్క మాసంలో వేడుకలు జరుపుతారు. రైతులను పలకరించే తొలిత జగజ్జననిని ఆరాధించడానికి తిథి, వారం, నక్షత్రం దోషాలు ఏమీ లేవని పెద్దలు అంటున్నారు. తమ బిడ్డలందరినీ ఎంతో ప్రేమగా చూస్తుంది. అమ్మ తన బిడ్డలందరినీ ఎంతో ప్రేమగా చూస్తుంది. అలాగే తప్పు చేస్తే మందలిస్తుంది. అయినా సరే వినకుండా ఉంటే దండిస్తుంది. అప్పుడు ఆ బిడ్డ తన తప్పు తెలుసుకొని సరైనటువంటి మార్గంలో పయనిస్తాడు. అదే అమ్మకు పిల్లలకున్న అనుబంధం. అదేవిధంగా ప్రకృతి మాత లేదా అమ్మల కన్నా అమ్మ కోపం వస్తే మనని దండిస్తుంది. ప్రకృతి విలయం తాండవం చేస్తుంది. ఎన్నో అనర్థాలు జరుగుతాయి. అంటురోగాలు ప్రబలుతాయి. 1869వ సంవత్సరంలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఇలాగే మలేరియా వ్యాధి ప్రబలి తీవ్రమైనటువంటి జననష్టం జరిగింది. అమ్మకు కోపం వచ్చిందని భావించి ప్రజలు అమ్మను శాంతిపరచడానికి ఈ ఉత్సవాల జాతర జరిపించాలని నిర్ణయించారు. అదే బోనాల జాతర. ఈ పండుగకు ఆషాఢ మాసంలో జరుపుకుంటారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలనే కాకుండా మరి కొన్ని తెలంగాణ ప్రాంతాలలో ఈ పండుగను చాలా జరుపుకుంటారు. చాలా వైభవంగా జరుపుకుంటారు. ఈ ముఖ్య ఉద్దేశం కలరా, ప్లేగు, మశూచి వంటి అంటువ్యాధులు ప్రబలకుండా, ప్రకృతి బీభత్సాలు జరగకుండా, పాడి పంటలను, తమ పిల్లలను చల్లగా చూడమని ఆమెకు బోనం సమర్పిస్తారు. భక్తులు ఉగాది తర్వాత చాలా రోజులకు వచ్చే మొదటి పండుగ ఇదే బోనాలు. జంట నగరాల్లో గోల్కొండ కోటలోను మరి దేవాలయాల్లో నిర్వహిస్తారు. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి వంటి ఆలయం, లాల్ దర్వాజాలోని సింహవాహిని మహంకాళి ఆలయాల్లోనూ జరుపుకునే బోనాల జాతర 100 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ఆలయాలే కాక నగరంలోనే 45 ప్రధాన ఆలయాల్లో కూడా లక్షలాది మంది భక్తులు బోనాలను సమర్పించుకుంటారు. జంట నగరాల్లో మొదటగా గోల్కొండ కోటలో జగదాంబిక ఆలయంలో బోనాలు ఆషాఢ మాసంలో ప్రతి ఆది, మంగళ, గురువారాలలో
బోనాలు సమర్పణ పూజ జరుగుతాయి. గోల్కొండ కోటలో కాకతీయ కాలం నుంచి బోనాల జాతర జరుగుతుంది. చరిత్రకారులు పేర్కొంటున్నారు. కాకతీయుల నుంచే అధికారం హస్తగతం చేసుకొని కుల్బిచ్చా పాలనలో కొనసాగింది. గొల్ల కురువులు ఎక్కువగా గొర్రెలను మేకలను మేపుతుండేవారు. ఆషాఢమాసంలో అకస్మాత్తుగా మృత్యువాత పడడంతో ఆందోళన చెందిన గొల్లలంతా గుట్ట మీద అమ్మవారిని ప్రతిష్ఠించి బోనాలను సమర్పించారు. వెంటనే పశువులు కోలుకున్నాయని ప్రతీది. నాటి నుంచి ప్రతి ఆషాఢంలో ఇక్కడ బోనాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. గోల్కొండ కోటలో జాతర ప్రారంభమైన తర్వాత రోజులలో తెలంగాణలోని ప్రతి పల్లెలోనూ జరుపుకుంటారు. సికింద్రాబాద్లోని మహంకాళి ఆలయంలో కూడా బోనాలు జరుగుతాయి. సుమారు శతాబ్దం క్రితం మధ్యప్రదేశ్ ఉజ్జయిని నుంచి వచ్చిన సైనికుడు అప్పయ్య సికింద్రాబాద్లో అమ్మవారిని ప్రతిష్ఠించడం ఇక్కడ బోనాలు ప్రారంభమైనవి. లాల్ దర్వాజా సింహ మహాకాళి ఆలయంలో కూడా జరుగుతాయి. ఇలా లాల్ దర్వాజాకి వస్తే 1808 సంవత్సరంలో మూసీ నది పొంగడంతో నగరవాసులు బ్రతుకులు చిన్నాభిన్నమైపోయాయి. కొంతమంది ప్రాణాలు కూడా వదిలేశారు. ఆ పరిస్థితులలో అప్పటి నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ బంగారు చాటలో అమ్మకు పట్టుచీర, ముత్యాలు, పసుపు కుంకుమ లాల్ దర్వాజా ఆలయంలో పూజలు నిర్వహించారు. అప్పటి నుంచి ముంచెత్తిన మూసీ నదికి సమర్పించడంతో వరదలు ఆగాయని ప్రసిద్ధి. ఇక బోనం అంటే ఏమిటని మనం తెలుసుకుందాం. బోనం అంటే భోజనం. శుచిగా అన్నం వండుకొని మట్టి కుండ లేదా ఇత్తడి గుండిగల్లో ఉంచి దానిని పసుపు కుంకుమలతో అలంకరించి వేపాకు తోరణాలు కడతారు. అన్నంలో పసుపు లేదా పాలు, చక్కెర కలిపి నైవేద్యం తయారు చేస్తారు. ఆ పాత్రపైనే మధ్యలో దీపం పెట్టి ఇంటి ఇల్లాలు లేదా ఆడపడుచు పట్టుబట్టలు కట్టుకొని పూలు, నగలు అలంకరించుకొని సంతోషంగా ఆ బోనాన్ని తమ తలలపై పెట్టుకొని మంగళ వాయిద్యాలు, డప్పులు మధ్య గుంపుగా వెళ్ళి అమ్మవారికి సమర్పిస్తారు. ఈ ఊరేగింపులో సాంప్రదాయ నృత్యాలు చేస్తారు. రంగు కాగితాలతో చేసినటువంటి ఆ యొక్క ఊడలను అంటే తొట్లను కూడా అమ్మవారికి సమర్పిస్తారు. అమ్మవారి బోనంలో తొట్టలతో సమర్పిస్తారు. కళ్ళుతో శాఖ పెడతారు. అమ్మ శాంతించి తమ పిల్లలను చక్కగా చూస్తుందని అందరి నమ్మకం. ఎందుకంటే అప్పుడే వానాకాలం మొదలవుతుంది. ఈ సమయంలో వాతావరణం మార్పుల వలన కూడా అంటురోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆషాఢ మాసంలో అమ్మ తన పుట్టింటికి వస్తుంది. తమ కూతుర్ని పుట్టింటికి వస్తే ప్రత్యేకంగా చూసుకున్నట్లు ప్రజలు వెళ్ళి ఆమెను దర్శించి భక్తి శ్రద్ధలతో బోనం వండి పెడతారు. తెలంగాణ ప్రజలు అమ్మవారికి తమ తల్లిగా, ఆడపడుచుగా భావించి బోనం సమర్పిస్తారు. అమ్మకు సోదరుడు పోతురాజు అని నానుడి. ఆయన ఉగ్రరూపంలో ఉంటాడు. అయితే వేపాకు ఎందుకు వాడుతారు? వేపాకులో ఔషధ విలువలు ఉన్నాయని దానికన్నా ముందు నుంచే పల్లజనం తెలుసు. మశూచి సోకిన పిల్లలకు వేపాకు వైద్యం చేస్తారు. వేపాకును ఎంతో ఆరాధిస్తే అంత నిరోధక శక్తి పెరుగుతుందని, తాము ఆరోగ్యవంతంగా ఉంటామని చెబుతుంటారు. తమలో సహా తమ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలని, మంచి పంటలను పండాలని, తొలకరి చినుకులకు వాతావరణంలో ఉండేటువంటి ఆ యొక్క మార్పులు శరీరం అంతా త్వరగా స్వీకరించి అందరూ ఆరోగ్యంగా ఉండాలని వేపాకుకు ప్రధాన తాంబూలం ఇస్తారు. ఈ బోనాల సందర్భంగా రంగమనే ఉంటుంది. రంగమనే ఆట ఉంటుంది. ఆ రంగం అంటే ఏమిటి? ఆధునికతతో ఉన్నటువంటి యొక్క పరిస్థితుల్లో కూడా అమ్మ చూపే అద్భుతం. రంగం అంటే పచ్చి కుండ అంటే
కుండ కుండ మీద పుణకం వచ్చినటువంటి స్త్రీ భవిష్యత్ ఎలా ఉంటుందో చెప్పే కార్యక్రమం రంగం అంటారు. జనులందరూ ఆసక్తిగా ఆ మనిషి చెప్పేది విని ముందు జాగ్రత్తలు తెలుసుకుంటారు. ఆ విధంగా ఈ యొక్క ఆషాఢమాసంలో అమ్మవారికి చేసేటువంటి ఈ యొక్క బోనాల పండుగ తెలంగాణలో చాలా ప్రత్యేకత ఉందండి. అందరికీ నమస్కారం. ఇంతటితో ఈ యొక్క వీడియోను నేను